ఈ దిన వాగ్దానము, ఎవడు నాయందు నిలిచియుందునో నేను ఎవనియందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనము. ఈ వాక్యం యేసు ప్రభువు తనను ద్రాక్షావల్లిగా మనలను కొమ్మలుగా ఉపమానరీతిగా చెప్పాడు. మొదటిగా, ఎవడు నాయందు నిలిచియుండుట అనగా ఏమిటి? యేసుక్రీస్తు ప్రభువుతో నిరంతరమైన సంబంధం కలిగి ఉండటం, ఆయన వాక్య ప్రకారం జీవించటం, ప్రార్థన, విధేయత, విశ్వాస జీవితం కలిగి ఉండడం. రెండవదిగా, నేను ఎవనియందు నిలిచియుందునో అనగా యేసుక్రీస్తు ప్రభువు మన హృదయాలలో నివసించడం, పరిశుద్ధాత్మ ద్వారా మన జీవితాన్ని నడిపించడం, మన ఆలోచనలు, మాటలు, కార్యాలు ఆయనకిష్టమైనవిగా మారటం. మూడవదిగా, వాడు బహుగా ఫలించును అనగా ఆత్మీయ ఫలాలు ప్రేమ, ఆనందం, శాంతి, సహనం, దయ, విశ్వాసం, దేవునికి మహిమ కలిగించే జీవితం, ఇతరులకు ఆశీర్వాదంగా మారే జీవితం. యేసుప్రభువు లేకుండా ఆత్మీయంగా నిజమైన ఫలితం సాధ్యం కాదు. మన బలముతో కాదు, ఆయన కృప ద్వారానే సాధ్యం. ప్రభువుతో సంబంధం లేకుండా క్రైస్తవ జీవితం శూన్యం. ప్రభువులో నిలిచినవాడు మాత్రమే నిజమైన ఫలితాలను తన జీవితంలో పొందుకోగలడు. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో వింటున్న మీరు ప్రభువులో లోతుగా వేరుపారి బహుగా ఫలించుదురుగాక. ఆమేన్. మీ ప్రార్థనా విన్నపాలు 7090734581 సెల్ నెంబర్కు వాట్సాప్ చేయండి. దయచేసి లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి. ఈ వీడియోను మీకు తెలిసిన వారందరికీ షేర్ చేసి దేవుని పనిలో చేయి కలిపి మెండైన దైవ దీవెనలు పొందండి. దేవుడు మిమ్మును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.